అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు ప్రపంచం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా గూగుల్ కానీ ఇంకో సామాజిక మాధ్యమాలు కానీ అన్నిట్లో కూడా అన్నా లెజినోవా గారు ఎవరు, అసలు ఎందుకు చేసింది, తిరుమలకి ఎందుకు పోయింది, ఎందుకు గుండు తీసుకుంది, ఏంది మొక్క అంటే ఏంటి అని కూడా ప్రపంచం మొత్తం కూడా వెతుకుతున్నారు. అటువంటి యాక్ట్ని, అటువంటి చర్యని చేయడం చిన్న విషయం కాదు. ఒక డిప్యూటీ సీఎం గారి భార్యగా ఉండి, ఒక గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, మహిళగా ఉండి, ఒక అత్యున్నత స్థానంలో ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చిన మహిళగా ఉండి, తను మొక్కుకున్న వెంకటేశ్వర స్వామికి మొక్కులు తెచ్చుకుంటూ ఈరోజు అత్యద్భుతమైన చర్యని తిరుమలలో చేయగలిగారు. పోతే ఇదే చర్య ఆమె ఎవరైతే అన్నా లెజినోవా గారు రష్యాలో పుట్టి, క్రిస్టియన్గా పుట్టి, అంటే పుట్టుకతోనే క్రిస్టియన్ పుట్టి ఈరోజు హిందూ మతాన్ని అత్యంత విపరీతమైన స్టేజ్లో దాన్ని దాన్ని ఫాలో చేస్తూ, ఆమె తన భర్తకి విలువనిస్తూ ఆమె నేరుగా తిరుమలకు పోయి మార్క్ శంకర్ అబ్బాయికి జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని తను మానసికంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఫ్యామిలీ అంతా వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని తను పోయి తాళాలు ఇచ్చి అక్కడ అన్నదానానికి ఒకరోజు తన వంతుగా 17 లక్షల రూపాయలు డొనేట్ చేసి అన్నదానంలో అందరితో పాటు అతి సామాన్యురాలుగా కూర్చొని తను తింటూ మామూలు స్టీల్ గ్లాసులో తను ఎన్నో వేలు పెట్టి నీళ్లు తాగే పరిస్థితుల్లో ఉంటారు. కానీ మామూలు స్టీల్ గ్లాసులో అతి సామాన్యురాలుగా నీళ్లు తాగి భోజనం చేయడం చిన్న విషయం కాదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంత సింప్లిసిటీగా ఉంటారో దానికి డబల్ త్రిబుల్ సింప్లిసిటీ ఈరోజు చూపించారు. ప్రపంచం మొత్తం చూసింది. తిరుమలని అత్యద్భుతంగా ప్రమోట్ చేయగలిగింది కూడా. సో ప్రతి ఒక్క ఫారినర్ కూడా దీన్ని చూశారు. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గూగుల్లో వెతుకుతున్నా కూడా తిరుమల ఏంది అనే మన సైడ్ నుంచి కూడా మనం ప్రచారం చేయగలిగే పరిస్థితి తీసుకురాగలిగారు. ఈరోజు అన్నా లెజినోవా గారిని విమర్శించే ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా, తిరుమలని కానీ పుణ్యక్షేత్రానికి సంబంధించిన విషయాలు కానీ తిరుమల కొండల గురించి కానీ దయచేసి మాట్లాడద్దు. ఒకప్పుడు ఒక ఆయన 7 కొండలు వాడివి కాదు, 3 కొండలు మాత్రమే అన్నాడు. పావురాల గుంటలో పావురం అయిపోయాడు. మీరు కూడా దయచేసి పావురాలు కావడానికి రెడీగా ఉండద్దు. ఏదో విధంగా పావురం అయిపోతారు అట్లాగానే మాట్లాడితే. కాబట్టి లెట్ us బీ క్వైట్ అండ్ ఫాలో ద రూల్స్. పేటిఎం బ్యాచ్ మీకు దబ్బడి దిబ్బిరారా, ఈరోజు అందరి మీద కంప్లైంట్లు అయిపోయాయి, అందరికి ఎక్కిస్తారు. అందరికీ జస్ట్ వెయిట్ అండ్ సీ. వెయిటమ్మా వెయిటు అవ్వాల్సిన అన్నీ కూడా అవుతాయి అందరికీ. మా అన్నా లెజినోవా గారు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయం కానీ, ఇటువంటి చర్య కానీ, హిందువుగా పుట్టినటువంటి మహిళ కూడా అటువంటి గుండు చేయించుకోవడం అంటే తమిళనాడు సమర్పించడం అన్నటువంటి అంతటి ధైర్యం కూడా మ్యాక్సిమం చేయరు. కానీ ఈరోజు ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇది మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తాను నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకున్నారు. సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయమని ఆయన ఏ విధంగా ప్రచారం చేశారో ఈరోజు ఆయన సతీమణిగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఈమె ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగింది. దీనికి మేము సైన్యంగా ఉండడం మాకు ఎంతో ఆనందదాయకం, గౌరవంగా ఉంది. జై జనసేన, జై హింద్.